అబ్బా వాటికన్ సిటీ ఎట్లుంటుందో అని ఇన్నొద్దులో డౌట్ ఉంటుండే, కానీ యాదగిరిగుట్ట నక్షం చూసినాకనే తెలిసింది వాటికన్ సిటీని చూడకపోయినా పర్వాలేదని. కంప్యూటర్లో బొమ్మలు చూస్తుంటేనే నరసింహస్వామి కండ్ల ముంగడ నడిచినట్టే అనిపిస్తుంది. ఇక సర్కారు చెప్తుంటేనైతే అబ్బా ఎప్పుడైతుందో నేను ఎప్పుడు పోతానో అని రెండు కళ్ళు కాయలు కాసినట్టు చూస్తున్నాయి. స్వర్గం నుంచి ఇంద్రుడు తొంగి చూసి కుళ్ళుకునేటట్టుగా పోతున్నది యాదగిరిగుట్ట. తాంబేలాకారంలోకి మారుస్తామన్నాడు కదా మొన్నట్లా సీఎం సారు. ఇక అందుకే ఆఫీసర్లను ఇంజనీర్లను అందరిని పిలిపించుకొని ఇట్లా గూగుల్ మ్యాపుల్నే గుట్టని ఎట్లా మారవాలనో చూపించుకొచ్చిండు సార్ అందరికి. ఇంజనీర్లు గీసిచ్చిన నక్షను ఇట్లా పెద్ద పరద టీవీ మీద చూపించుకుంటా అన్ని చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇక 6 ఎకరాల గుడిని ఎడలుపు చేసి చుట్టూరు రథాలు తిరిగేటందుకు మాడవీధులు, 4 రాజగోపురాలు, ఎక్కాదిగా మెట్లు, రోడ్లు. అట్లనే ఇక సీఎం సారు ఎట్లా వాస్తు మీద పట్టున్న మనిషే కాబట్టి గుడికి తూర్పు దిక్కు శివుని గుడి, ఆంజనేయ విగ్రహం, పడమర దిక్కు పెద్ద దర్వాజా, గుళ్ళో పట్టినే లడ్డూలు పులిగోర ప్రసాదాలు చేసే పాకశాల, అద్దాల మండపం, గుండ్లు గీయించుకోను కళ్యాణ కట్ట అన్నీ ఏడేడ కడితే వాస్తుకుంటాయో ఈసారిచ్చిండు కేసీఆర్ సారు. ఇక అట్లనే యాదగిరిగుట్ట చుట్టున్న తతిమ్మ 8 గుట్టల్లో కూడా మైసూరులుండే బృందావన గార్డెన్ అసొంటి పార్కోటి పెడతారట. ఎంతమంది వచ్చినా తొక్కులాట లేకుండా 30,000 మంది ఒకటే పారి దర్శనం చేసుకునేటట్టు సౌలత్ ఉంటుందట. అంటే ఇక మల్లో తాపకు యాదగిరిగుట్టకు పోతే తిరుపతిని మరిపించేటట్టు ఉంటుంది అన్నట్టు.